హాయ్ ఫ్రెండ్స్, పంజాబ్ డ్రెస్కి ఫ్రంట్ మోడల్ ఎలా పెట్టుకోవాలంటే ఏం చేయాలో చెప్తాను. మనం ఒక బరగ ముక్కను తీసుకొని దాన్ని మన నెక్ షేపు, మనం ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ షేప్లో ముందు బరక ముక్కి డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత స్ట్రైట్గా పట్టుకొని బరకాన్ని డ్రా చేసుకున్న తర్వాత బరకం మీద చూడండి, నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ నెక్కి అలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత 1 పాయింట్ అంటే 1.5 ఇంచుకి చుట్టూరు డ్రా చేసుకోవాలి. ఏది మనం నెక్ డ్రా చేసుకున్న దానికి 1.5 ఇంచు చుట్టూరు డ్రా చేసుకొని దాన్ని కటింగ్ చేసుకోవాలి. దాన్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఆ బరకాన్ని మనం ఏ క్లాత్ అంటే బ్లాక్ కలర్ క్లాత్తో చేయాలనుకుంటున్నాం కదా ఈ డిజైను. కాబట్టి బ్లాక్ కలర్ క్లాత్ని తీసుకోవాలంటే ఫ్యాంట్ బిట్లోది అనమాట. ఇది ఫ్యాంట్ బిట్లో మిగిలిన క్లాత్ జాయిన్ చేశాను. తీసుకున్న తర్వాత దీన్ని బరకాన్ని బ్లాక్ కలర్ అంటే మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలి. ఐరన్ చేస్తారంటారు, నాకేమో ఐరన్ కుదరదు, నేను స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా అంటే దాని చుట్టూరు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నెక్కి ఎలా స్టిచ్ చేస్తాం అలా స్టిచ్ చేసుకొని తర్వాత అడ్జస్ట్ అనేవి కటింగ్ చేస్తాం. ఇప్పుడు నెక్ కూడా స్టిచ్ చేసేద్దాం. మరి నెక్ రౌండ్ షేప్ ఇచ్చాం కదా, ఆ రౌండ్ షేప్కి కూడా స్టిచ్చింగ్ వేసేద్దాం. తర్వాత ఎడ్జెస్ని ఇట్లా కటింగ్ చేసుకొని ఆ కటింగ్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా కుట్టుకున్నాక ఈ నెక్ చేసాం కదా దాన్ని రౌండ్ షేప్ కట్ చేసుకొని ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా నెక్ ఇలా పెట్టేసేసి మనం తిరగలు చేసి పెట్టాలన్నమాట. అట్లా తిరగలు పెట్టిన తర్వాత దాన్ని అటు పక్కకి తిప్పుకుంటే నెక్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. అలా పిన్ ఏదైనా పెట్టుకొని సెంటర్లో నుంచి కుట్టు మొదలు పెట్టాలి. అట్లా సెంటర్లో నుంచి పెట్టినట్టయితే అటు ఇటు జరగకోకుండా అది మిడిల్లో ఉంటుంది అనమాట. మనం పెట్టినటువంటి డిజైన్ అనేది మిడిల్లో ఉంటుంది. ఓకేనా? అట్లా సెంటర్లో నుంచి ఇటు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ అటు కూడా కుట్టేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి. కట్స్ ఇచ్చేసి రివర్స్ చేసేసుకోవాలి. అటు కూడా కుట్టేసుకుందాం. ఓకేనా? ఇటు కూడా కుట్టేసుకున్న తర్వాత నీట్గా కుట్టు కూడా మనం చూసుకోవాలి, ఎలా పడుతుంది ఏంటని చూసుకున్న తర్వాత కట్స్ ఇచ్చేసుకుందాం. కట్స్ ఇచ్చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసేద్దాం. చుట్టూరు కట్స్ ఇచ్చేసి నీట్గా పిన్ తీసేసి రివర్స్ చేసేద్దాం. ఒకసారి ఇట్లా ఏళ్ళతో ఇట్లా చుట్టూరు ఇలా అనుకొని ఏమన్నా ముడతలు ఉన్నాయని చూసుకొని రివర్స్ చేసేసుకుందాం. రివర్స్ చేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అక్కడ పిన్ పెట్టుకొని దాన్ని కూడా స్టిచ్ చేసుకుందాం. చూడరా, బ్యూటిఫుల్ నెక్ అనేది రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.